गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం సోమవారం అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న మనము సాక్షిత్వం గురించి తెలుసుకుంటున్నాం. అయితే మన సాక్షిత్వం అనేది ముక్తి మోక్షం పొందటానికి కదా. అయితే ఇక్కడ గురువు గారు ఏం చెప్తున్నారంటే, ముక్తి అనే మాటకు జన్మరాహిత్యం అనే అర్థం చెబితే దానికి అంత పరిపూర్ణత అవసరం లేదు. ముక్తికి కావాల్సింది మరుజన్మకు కారణమైన సంస్కారాలు లేకపోవడం, సాక్షిభావం క్షణక్షణం లేకపోయినా మధ్య మధ్య కర్తభావం మధ్య మధ్య సాక్షిభావం కలుగుతూ ఉండినా పర్వాలేదన్నాము. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సాక్షిభావం కలుగుతుందో దృఢంగా కలిగితే అప్పుడప్పుడు అంతకు ముందు కర్తభావంలో కలిగిన సంస్కారాలు బలహీనమవుతాయి, వేయించిన గింజలులాగా అని పోల్చవచ్చు. అయితే ఎంత సాక్షిత్వం మనం సాధన చేస్తున్నా కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు మనకి తెలియకుండానే స్కిప్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ గురువు గారు మనకి ఏం సలహా ఇస్తున్నారంటే, అలాంటప్పుడు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏంటంటే అయిపోయిన తర్వాత జరిగిపోయినవి అన్ని కూడా అది మనసు చేసే పను లేకపోతే సహజ ధర్మము అయి ఉంటదే కానీ ప్రకృతి ధర్మమే కానీ నీ లోపం కాదు, కాబట్టి జరిగిపోయిన వాటికి నేను సాక్షిని అని అనుకోమని చెప్తున్నారు అనమాట. అట్లా దృఢంగా అంటే నోటి మాటగా కాకుండా మనం మనసులో పట్టుదలగా మనం ప్రయత్నిస్తున్నప్పుడు
ఆ భావాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. అదే ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనకి ఎలా చెప్తున్నారంటే, ఒక ఇష్టమైన వస్తువుని తిన్నాము. ఆ సమయంలో సాక్షి భావం లేదు. కర్త, భోక్త భావం ఉండింది. తిన్నాను, బావుంది. తిన్నాననేవాడు కర్త, బావుంది అన్నవాడు భోక్త అన్నమాట. సంస్కారాలు పడినాయి. నేను తినేవాడిని, అనిపించేవాడిని అని. తన గురించి మళ్ళీ తిన్న వస్తువు గురించి ఇది చాలా బావుంది అనుకున్నాం అన్నమాట. అని వస్తువు గురించి సంస్కారాలు పడినాయి. కొద్దిసేపు ఆ స్థితిలో మునిగిపోయిన తర్వాత జ్ఞానం అంటే పశ్చాత్ జ్ఞానం వచ్చింది. నేను సాక్షిని, నేను తిన్నాను, బావుంది అని కలిగిన అనుభవం ప్రకృతి ధర్మం. నేను దానికి సాక్షిని, భోక్త, భోజ్యం, మాయా మాత్రం అనిపించింది. అంటే వెంటనే మనకి స్పృహొచ్చిందనమాట. జ్ఞానం అనేది సాధన చేస్తున్నప్పుడు అది మనకి వెంటనే తెలియచెప్తూ ఉంటది. ఓహ్! అయ్యో! జరిగిపోయింది గదా! ఇంకా మనం అయ్యో కూడా అనుకోక్కర్లేదనమాట. ఏంటి అంటే ఈ జరిగిన దానికి నేను సాక్షిని. అది మనకి ప్రకృతి ధర్మంగా అలా జరిగిపోయిందే గానీ నేనైతే సాక్షిని. నేనేమి అంటించుకోను అని దృఢంగా లోపల నిశ్చయంగా మనం అనుకున్నట్లయితే ఇక్కడ ఆ జ్ఞానాగ్నిలో ఆ సంస్కారాలు వేయించబడతాయి. వేయించబడటం అంటే ఏంటి? మళ్ళీ మొలకెత్తవు. వేయించలేదనుకోండి, బావుంది అన్న పదం దగ్గర మనం ఆగిపోయామనుకోండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటదనమాట. అదే గుర్తనమాట. కాబట్టి మొలకెత్తే శక్తి లేని గింజల్లాగా అయిపోతాయి. ఆ సంస్కారాలు అజ్ఞానికి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేట్లు చేస్తాయి. జ్ఞానికి తిన్నాను, బావుందనే జ్ఞాపకం ఉండొచ్చు. అందుకే ఏదైనా చెప్పేటప్పుడు అది బావుంటది, ఇది బావుంటదని చెప్పారు అంటే ఒకప్పటి జ్ఞాపకం అనమాట. వాటి మీద మళ్ళీ ఏమీ ఆసక్తి ఉండదు, కోరిక ఉండదనమాట. వేయించిన గింజలాగా మళ్ళీ కావాలి అనే కోరిక పుట్టదు. అదే గుర్తనమాట. మనం నిజంగా సాక్షి సాధన చేస్తున్నామా? మాట వరుసకు అనుకుంటున్నామా? అంటే ఈ రిజల్ట్ మనకి కనిపించాలనమాట. ఇట్లా మనము ఎన్నో సార్లు మర్చిపోతుంటాం. ఎంత సాధన పట్టుదలగా చేస్తున్నా గూడా మనకి తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాల్లో మిస్ అయిన సందర్భాల్లో తిరిగి చూసుకొని గుర్తు తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అయినా సరే గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈ భావాన్ని గట్టిగా మనము అనుకున్నట్లయితే మనం సాక్షిగా అంటే పాతయన్ని తుడిచిపెట్టుకుపోతాయన్నమాట. సారాంశం ఏంటి అంటే సాక్షిభావం నిరంతరంగా లేకపోయినా ముక్తికి లోట్లేదు. మనం ఏం చెప్పుకుంటున్నాం? సహజంగా రోజు మొత్తం మీద ఒకటో, రెండో ఇన్సిడెంట్స్ ప్రత్యేకంగా ఉంటాయండి. ఆ ప్రత్యేకమైన ఇన్సిడెంట్స్ దగ్గర మనం సాక్షిభావం పెట్టకపోవచ్చు. అప్పుడు మనకి అనిపిస్తదనమాట. అరే! నేను కలిసిపోయానే, సంగత్వం చెందానే అని. కానీ మిగతాయి సహజంగా జరిగిపోయినాయి. అప్పుడేమన్నా ప్రత్యేకమైన వికారం ఉందా? లేదు గదా! అంటే అప్పుడు అర్థం ఏంటి? సాక్షిగా ఉన్నట్లేగా. అది మనం గుర్తిస్తున్నామా? గుర్తించినట్లయితే 98% మనం సాధనలో ఉన్నాము. 2% దగ్గర వికారం కలిగింది. ఆ 2%ని వేయించేయాలి. ఆ సంస్కారాల్ని. వేయించేయాలంటే బలంగా మనము నిరంతరం నేను సాక్షిగానే జీవిస్తున్నాను. నాకెటువంటి వికారాలు లేవు అన్నది మనం గుర్తించాలనమాట. అలా గుర్తించి మనం వ్యవహరించినట్లయితే సాక్షి స్థితిలో, లేతే రొటీన్‌గా జరిగిపోతుంది. ఎలా ఉన్నారు? ఏంటి సంగతులంటే, ఆ! ఏముంది రొటీన్ అంటాం. అలా అయిపోద్దనమాట. అందుకని ప్రతి చోట మనం గుర్తించి మనం చెప్పుకోవాలనమాట. మన మనసుకి మనం చెప్పుకోవాలి. నువ్వు సాక్షిగానే ఉన్నావు. చాలా పనులు సహజంగానే చేసేస్తున్నావు. ఒకటో, రెండో దగ్గర స్కిప్ అవుతున్నాయి. వాటికి కూడా నేను సాక్షిని అని అనుకోవటం ద్వారా మనకి దృఢత్వంగా మనము చెప్పుకున్నట్లయితే సాక్షిగా ఉండిపోతాము అన్నది మనం ఇంజెక్ట్ చేయాలనమాట. ఏదైనా సరే అండి మనసుకి పదే పదే చెప్తే అది నాటుకుపోతుందనమాట. అది బుద్ధిలోకి చేరిపోతుంది. నిశ్చయమైపోద్ది. అప్పుడు ఆయా సందర్భాల్లో అది మనకి బయటకొస్తూ ఉంటదనమాట. అందుకని పదే పదే మనం చెప్పుకోవాలి. ఇట్లా సాక్షిభావం నిరంతరం లేకపోయినా ముక్తికి లోటు లేదు. గుర్తు వచ్చిన సమయంలో ఊగిసలాట, సంకోచం లేకుండా ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది నాకేమీ అంటలేదు. మనం ఏంటి ఆ ఊగిసలాట ఉండిపోతున్నాం. సందేహంలో ఉండిపోతున్నాం. నేను సాధన చేయటం లేదేమో, నేను సాక్షిగా ఉండటం లేదేమో, నేను ఆత్మస్వరూపుడిని అనుకోవటం లేదేమో, ఈ ఫీలింగ్సే మనకెక్కువనమాట. ఆ 1, 2 సార్లు జరిగిన వికారానికి 100 సార్లు మనం ఆగామి చేసుకుంటాం అనమాట. అంటే దాని వలన మనకి జరగట్లేదనమాట. మన ప్రయాణము ఎక్కడేసామో అక్కడే ఉండిపోతుంది సంవత్సరాల తరబడి. మనం ముందుకు వెళ్ళాలంటే ప్రతి నిమిషం మనం గుర్తుంచుకోవాలి. నాకు వికారం కలగలేదుగా మొదటి సాధన ఏముంది? ఏ వస్తువులు వికారం కలిగించిన వాటికి కనిపిస్తూ ఉంటే వాటికి నేను సాక్షిని అనుకుంటాము. అట్లాగే మనం రోజు మొత్తంలో చేసే పనులన్నీ కూడా అలాగే ఉంటాయండి. ఏ వికారం పొందలేము.
పొందే అవకాశం కూడా లేదు ఈ రొటీన్ వర్క్స్. కాబట్టి అక్కడ నేను సాక్షిగా ఉన్నాను కదా అని గుర్తించడమే మనం చేయాల్సిన పని అనమాట. అప్పుడు ఇంత ఫీలింగ్ మనకు ఉండదన్నమాట. అప్పుడు జాగ్రత్తగా మిగతా రెండిటికి కూడా సాక్షిత్వాన్ని ఆపాదిస్తాం అనమాట. ఇట్లా మనకి నాకేమీ అంటలేదు, ఇప్పుడు జరిగేది జరిగింది, ఇప్పుడు జరగబోయేది నాకేమీ అంటలేదు అని దృఢంగా విశ్వాసంగా అనిపిస్తే మనం చేయవలసిన సాధన ముగిసినట్లే. అంటే జన్మరాహిత్యం దిశగా మనం ప్రయాణం అయినట్లు అనమాట. తర్వాత సాధన ప్రయత్నంగా సాగుతుంది. ఎప్పుడైతే బలంగా మనము మనకి మనమే ముద్ర వేసుకుంటామో, అంతే కదా. ఇప్పుడు మనం చేసే వ్యవహారాలన్నీ కూడా అమ్మ మ్యూట్ లో పెట్టండి అమ్మా. బాగుంది అంటే మా పిల్లలు అసలు వైపు వచ్చింది నేను ఇబ్బంది పడాలి అంటున్నాడు. నేనే కదా అన్నాడు చేయండి అన్నాడు. అప్పుడు ఇంకా 2 months ఉందా అట్లా మనం ఎప్పుడైతే బలంగా అనుకుంటామో ఆటోమేటిక్ గా మన సాధన అప్రయత్నంగానే జరిగిపోద్ది అనమాట. అప్రయత్నంగానే సాక్షిత్వం అనేది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నామండి, వ్యవహరించేటప్పుడు చూస్తాంగా. మనం అన్నం వండుతున్నామండి, ఏదో కూర వండుతున్నామండి, గెరిటి తిప్పుతున్నాం, గమనిస్తున్నాంగా. తిప్పుతున్నామని తెలుస్తుంది కదా, స్పృహ ఉంది కదా. అంటే ఆ గమనించేది ఏంటి? సాక్షి అన్నది మనకి లోపల కలగాలన్నమాట. అట్లా ప్రయత్నించినట్లయితే మిగతా విషయాలకి మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నమాట. అయితే శిష్యుడు ఏమంటున్నారంటే, బ్రహ్మ సనక సుఖాదులకు మనకు తేడా లేదంటారా అని అడుగుతున్నారు అనమాట. వేదాంతం అదే చెప్తుంది. బ్రహ్మదేవుని మొదలు గడ్డిపోచ వరకు అంతా ఒకటే తత్వం ఉన్నది. ఆ దృష్టి కలిగితే ఎక్కువ తక్కువ లేవు. అయితే సామాన్య వ్యవహారిక దృష్టిలో తేడా ఉంటది. అయితే ఏంటి అని చెప్తారు మనకి? సృష్టి అంతా కూడా ఉన్నది బ్రహ్మమే. ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు ఇంకా తేడా ఎక్కడొస్తదండి? రెండవది ఉంటేనే కదా తేడా వస్తది. మనకి వ్యవహారంలో ఎందుకు తేడా వస్తుంది అంటే, అనేకం ఉంటాయి. 1, 2 కూడా కాదండి. ద్వంద్వం కూడా కాదనమాట. అనేకత్వం కనిపిస్తదనమాట. దాంతో వికారాలు మొదలవుతాయి అన్నమాట. అంతా వ్యవహారంలోనే మనం దృష్టి అంతా కూడా తేడా కనిపిస్తూ ఉంటదన్నమాట. ఆ దృష్టి కలిగితే అంతా ఒకటే అన్న దృష్టి కలిగితే ఎక్కువ తక్కువలు కనిపించవు. అయితే సామాన్యక వ్యవహారిక దృష్టితో తేడా ఉంది. చాలా తేడా ఉంది. జీవన్ముక్తి విషయంలో కూడా కొంత తేడా ఉంది. ముక్తి, జీవన్ముక్తి అంటే సుఖదుఖాలకు అతీతంగా జీవితం గడపడం అనే అర్థంలో వారికి మనకి కొంత తేడా ఉండవచ్చు. అంటే మరి ప్రారంధం తెచ్చుకున్నాం కదండి. సుఖం దుఃఖం అనేది మనకి పాపపుణ్యాలు సమమైనప్పుడే ఈ దేహం వస్తుంది. అంటే సుఖం దుఃఖం అనేది కంపల్సరీ మనకు ఉంటది. ఒక సుఖం వెనకాల దుఃఖం కనిపిస్తుంది, దుఃఖం వెనకాల సుఖము కనిపిస్తుంది. కాబట్టి వారికి మనకి ఏంటి తేడా ఉంటది? వాళ్ళు నిరంతరం సాక్షిత్వంగా ఉంటారు. అంటే వారంతా కూడా బ్రహ్మ మానస పుత్రులు. మనకేంటి అంటే అప్పుడప్పుడు మానవ నైజంగా అప్పుడప్పుడు మనకి కర్త భోక్త భావాలు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం వారికి మనకి తేడా ఉంటది. అటువంటి మహనీయులు ఒక్క క్షణం కూడా సాక్షి మరవకుండా, ఒక్క క్షణం కూడా హాయిని కోల్పోకుండా ఉంటారు. నిరంతరం బ్రహ్మానుసంధానంలోనే ఉంటారు, బ్రహ్మానుభవంలోనే ఉంటారు, ఆనందంలోనే ఊగుతూ ఉంటారు అనమాట. మనం ఏం చేస్తాం? ఈ సంసారంలో కొట్టుకుపోతూ ఒకసారి సాక్షిగా ఉంటాం, ఒకసారి ఉండము. అందుకని ఇప్పుడు మనకేం చెప్తున్నారు? నువ్వు అంత టెన్షన్ పడక్కర్లేదు. పూర్తిగా 100% చేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో జరిగినప్పటికీ జరిగిపోయిన దానికి నేను అంటించుకోలేదు అన్న దృఢత్వం నీకు కలిగితే నువ్వు కూడా సాధించినట్లే, ముక్తి పొందినట్లే అని చెప్తున్నారనమాట. అట్టి పరిపూర్ణత లేని వారు అప్పుడప్పుడు వ్యవహారంలో మునిగి సుఖదుఖాలు పొందుతారు. తర్వాత సాక్షి గుర్తుకు రాగానే పూర్వస్థితి తుడిచేస్తారు. దీనిని పశ్చాత్ సాక్షి అన్నాము. సుఖదుఖాలు కలిగి కలగక ముందే సాక్షి భావం గుర్తుకు వస్తే అది మహాసుఖం. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనే ముందే మనకి స్ఫురించింది అనుకోండి, ఎప్పుడైనా స్ఫురించాలి అంటే నిరంతరాయంగా దాని గురించి చింతన చేస్తేనే ఆ టైం గుర్తొస్తుందండి. ఎప్పుడో చదివామండి, సడన్ గా ఎప్పుడు గుర్తుకు రామంటే ఏదో చదివినట్టు గుర్తుంటది కానీ పలానా అని గుర్తుంటది అనమాట. నిరంతరం మనకి గుర్తుకు రావాలి, ఆ టయానికి అది స్ఫురించాలి అంటే నిరంతరం దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అట్లా ఎప్పుడైతే మనం సాధనలో ఉంటామో కురుకృప ఉంటది అనమాట. లేకపోతే ఎప్పుడెప్పుడే ఎలా గుర్తొస్తాయండి? ఎగ్జాంపుల్స్ కి రావు కదా. అంటే ఆయన కృప పడాలంటే ఈ ధ్యాసలో మనం ఉండాలన్నమాట. అప్పుడు ఆ టయానికి ఆ వ్యవహారానికి ముందే అది సుఖమే కావచ్చు, దుఃఖమే కావచ్చు, ఈ సాక్షిని ఏం జరిగినా ఫలితం వ్యవహరించే ముందే మనకి డిసైడ్ అయిపోతాం అనమాట. ఏదైనా రాని రిజల్ట్ దైవాధీనం.
మనం భగవంతుడి మీద భారం వేస్తాం కదా, నేను సాక్షిని, నాకు అంటదు. ఎందుకంటే నేను ఈ నామరూపాలతో కూడిన దేహాన్ని కాదు, నేను దీనికి ఆధారమైన దాన్ని, నేను చైతన్యాన్ని, నేను ఆత్మస్వరూపురాల్ని. కాబట్టి ఈ వ్యవహారం యొక్క ఫలితము నాకు సంబంధం లేదు, నేను అంటించుకోను, నాకు అంటదు అన్నది మనం అనుకుంటూ ఉంటే, ప్రయత్నించి ఉంటే ఆయా సందర్భాల్లో అప్రయత్నంగానే మనకి గుర్తుకొస్తుంది అనమాట. అప్పుడు మనకి కలిగే ఆనందం మహాసుఖము, అంటే ఆనందం కలిగిద్ది అనమాట. అంటే కారణం లేని ఆనందం కలిగిద్ది అనమాట. దానిని తత్కాల సాక్షి, అప్పటికప్పుడు కలిగే అన్నాము. ఇక బ్రహ్మ సనక సుఖాదులది నిరంతర సాక్షి, వ్యవహారం జరిగిన సుఖ దుఃఖాలు కలిగే అవకాశం లేకుండా ఎప్పుడూ సాక్షిభావం లేదా నిశ్చల తత్వం ఉంటది. అంటే వాళ్ళు ఎప్పుడూ సాక్షిగా ఉంటే అండి, అది సుఖమా దుఃఖమా అన్నది కూడా వాళ్ళు గుర్తించలేరు అనమాట. ఏదో జరిగిపోయింది, జరగాల్సింది జరిగిపోయినట్లుగా ఉంటది. వాళ్ళు నిరంతరము ఆ బ్రహ్మానందంలోనే ఉంటారు, నిరంతరం సాక్షిగానే ఉంటారు. కాబట్టి ఇది సుఖమా ఇది దుఃఖమా అని కూడా వాళ్ళకి వివరణ ఉండదు అనమాట. మనకేంటంటే తెలియపడుతుంటది కాబట్టి ఇంకా కొంచెం వికారాలు ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. ఈ విధంగా జీవన్ముక్తి వ్యవహారంలో జ్ఞానులలో తేడా ఉంటాయి. జన్మరాహిత్య ఫలంలో అందరూ ఒక్కటే. జీవించి ఉండగానే ముక్తులు అంటే ఈ సుఖ దుఃఖాల గురించి వాళ్ళకి పట్టదు, నిరంతరం ఆనందంగా ఉంటారు. మళ్ళీ జన్మొద్దు అంటే ఆగం ఉండకూడదు. ఇలా ఈ జన్మలో జ్ఞానవంతంగా వ్యవహరించడం వలన సంచితం దగ్ధమైద్ది. కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నారు, మళ్ళీ జన్మొద్దు అనుకున్నప్పుడు చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అయితే లోటేం లేదు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం రాదు అని మనకి తెలియజేస్తున్నారు అనమాట. అయ్యా, సుఖదుఖాలు మనసులో కలుగుతూ ఉన్నా దానికి సాక్షిని నేను అనుకోవచ్చు అన్నారు. దుఃఖం దుఃఖంగా ఉంటే సాక్షిభావం వలన ఉపయోగం ఏమిటి? అయితే ఉన్నప్పటికీ కూడా మనము సాక్షిగా ఉండొచ్చు అంటున్నారు. అంటే అది మనసు పని, శోకమోహాలు అనేది మనసు యొక్క ధర్మం, నాది కాదు, నేను అంటించుకోను అన్న భావన సాక్షిగా ఉండటం. అయితే శిష్యుల గారికి ఇంకొంచెం అనుమానం వచ్చిందనమాట. దుఃఖం దుఃఖంగా ఉంటే సాక్షిభావం ఎలా వస్తుందండి అని ఒక డౌట్ అడుగుతున్నారు అనమాట. పైన చెప్పుకున్నాగా సాక్షిభావం కలవారికి సుఖ దుఃఖాలు తేలికగా ఉంటాయి, హాయి అనుభవం అవుతుందని చెప్పాంగా. సరే, సందేహం తీరలేదు కనుక మళ్ళీ చెప్పుకుందాం. మనకేంటి మధ్య మధ్యలో వ్యవహారంలో తడబడుతూ ఉంటాం అనమాట. దానివల్ల మనకి తెలుస్తుంటది, సుఖం అనేది దుఃఖం అనేది స్పర్శ మనకి తెలుస్తుంది అనమాట. పూర్తిగా ఆ సాక్షిత్వం సాధించిన వాళ్ళకి అది సుఖమా దుఃఖమా తెలియక నిరంతరం సాక్షిగా ఉంటారు, నిరంతరం బ్రహ్మానందంలో ఉంటారనమాట. సాక్షి స్థితి అతీత స్థితి, అంటే మనస్సుకు దాని పరిస్థితులకు అతీతమైనది. అంతే కదా, మనస్సు ఉంటేనే కదండి ఆ పరిస్థితుల వలన కలిగే అనుభవాల్ని మనకి చెప్తూ ఉంటది, ఇది మంచి ఇది చెట్టు. అంటే నిజంగా మంచి చెడులు ఉన్నాయా అంటే అందరికీ ఒక వస్తువు మంచిగా అనిపించాలి, అందరికీ ఒక వ్యవహారం మంచిగా ఉంచాలి. అదే ఇన్సిడెంట్ ఒకళ్ళకి బాధాకరంగా ఉంటుంది, ఒకళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి వారి మనసుల రీత్యా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. ఆ గుణ ప్రేరణ ఎలా ఇస్తే వాళ్ళు అలాగే రిజల్ట్ తీసుకుంటారు అనమాట. అంటే ఆయా పరిస్థితులు అలాగే ఉన్నా తాను వేరుగా ఉండి కలిగిన స్థితి అన్నమాట. మనసుకి అతీతంగా ఉంటే పరిస్థితులు ఏమీ మారవండి. ఇప్పుడు మనం జీవన్ముక్తి సాధించినా కూడా మన ప్రారంధం విడిచిన బాణం లాంటిది అంటారు, ఎక్కడ మధ్యలో ఆపడానికి కుదరదు, అది నడుస్తూనే ఉంటది. ఎంత జ్ఞాని అయినా ప్రారంధాన్ని అనుభవించాల్సిందే. అతని జ్ఞానంతో సంచితం దగ్ధం చేసుకోవచ్చేమో కానీ ప్రారంధం మటుకి జరిగిద్ది. మనకేంటి, సుఖ దుఃఖం అనే అనుభవం మనకుంటది, జ్ఞానికైతే ఆ రెండిటికి పెద్ద తేడా ఉండదు. నా ప్రారంధవశాత్తు జరగవలసింది జరిగింది అనుకుంటారు అనమాట. ఇది కష్టం కలిగించేది కదా, ఇది ఆనందం కలిగించేది కదా అని ఆయనకి తెలియదు అనమాట. ఇట్లా దుఃఖం ఉంటే ఉండని అని చెప్పాము. దాని అర్థం సుఖం దుఃఖం నిలబడుతుందని, నిలబెట్టుకోవాలని కాదు. అంటే ఉంటే ఉండని అంటే దాన్ని పొడిగించాలా, మనం ఇంకొంచెం పొలోమని ఆడవాలా అని కాదనమాట. అంటే జరగని మనసు పని అది చేస్తుంది, దుఃఖం వచ్చింది దేహానికి, ఏదో కష్టం వచ్చింది, ఏడుస్తుంది అన్న భావంతో ఉంటాం అనమాట. అనేటప్పటికీ ఉపశమనం కలిగింది. చూడండి, అది కొనసాగించాం మనం, ఆ దుఃఖం ఇంకా ఎక్కువ రోజులు రన్ అవ్వదు. ఇప్పుడు సహజంగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం గట్టి దెబ్బే తగిలింది అనుకోండి, చాలా నాళ్ళు కోలుకోలేము. ఆ దెబ్బ నుంచి మనం అదే ఆలోచిస్తుంటాం, అదే దుఃఖిస్తుంటాం, అలా ఉంటాం. అదే మనకి సాక్షి గుర్తొచ్చి, నేను సాక్షిని కదా, నేనెందుకు అంటించుకుంటున్నాను, నాకు అంటది కదా అన్న భావం కలగంగానే అది
రద్దయిపోతుంది అనమాట. అంటే నెమ్మదిగా తగ్గిద్ది. గంటల తరబడి రోజుల తరబడి ఉండేది ఎప్పుడైతే విచారణ పెట్టామో మనకి క్లియర్ అయిపోతుంది అనమాట. క్లియర్ అవ్వగానే ఇంకెందుకు దుఃఖం అనిపిస్తుంది అనమాట. ఓహో, నా వంతులు అంతే ఉందా అనుకుంటాము. వ్యక్తులైనా వస్తువులైనా అన్నమాట. ఓహో అనుకుంటాము. ఇట్లా సాక్షిభావం రాగానే ఒక అతీతమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంటే ఈ దుఃఖాన్ని మర్చిపోయి ఆనందంలోకి షిఫ్ట్ అయిపోతాం అన్నమాట. వాదనలో దాన్ని నిరూపించడం కష్టం. నిజంగానే నోటి మాటతో చెప్తే అర్థం కాదండి. ఎవరికి వారే ఆ అనుభవాన్ని పొందాలి. అలాంటిది కూడా మనం ఎన్నో సార్లు పొందుంటాం. తరచి చూసుకుంటే మనకే తెలుస్తుంది అనమాట. ఆ అనుభవంలో గ్రహించవచ్చు. ఒక ఉదాహరణ చూద్దామన్నారు. మంచి ఉదాహరణ చెప్తున్నారండి ఇక్కడ. ఒక స్త్రీ తన కూతురుకు మనవరాలకు పెళ్లి కాలేదని బెంగపడింది. ఇది సహజమే కదండి, తల్లి మనసు. ఎవరికైనా, పిల్లోడికైనా పిల్లకైనా అదే దుఃఖాన్ని అనుభవిస్తుంది. కృంగిపోయింది. ఎంతకీ అవట్లేదు, బాధేసేసింది, కృంగిపోతుంది. అంటే రోజు రోజుకి ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. రోగం వచ్చింది, మంచాన పడింది. మానసికంగా బాధ. మానసికంగా అయ్యో నా కూతురు ఎలాగా వాడే పెళ్ళవలేదే ఎలాగాని. అలాగే శారీరకం రోగం వచ్చిందిగా, శరీర బాధ. 2 బాధలు ఉన్నాయి ఈవిడికి. ఆ పరిస్థితుల్లో పెళ్లి కుదిరింది. వన్ ఫైన్ డే మ్యారేజ్ కుదిరింది. ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆవిడ బెంగ క్షణంలో తీరిపోయింది. అంటే అంతవరకు బరువు మోసింది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా సరే నన్నెందుకన్నారంటే తల భారం అయిపోతుంది. అది క్లారిటీ వచ్చిందనుకోండి, రిలాక్స్ అయిపోతాం. ఓహో, ఆ ఉద్దేశం అనలేదా? లేకపోతే మనమే విచారణ చేసుకుని ఆ ఉద్దేశంలో అనుండరులే అను, లేకపోతే అంటే అన్నారులే, నిజంగా ఆ తప్పు నేను చేయలేదుగా అన్నాం అనుకోండి, అప్పుడు దాకా ఉన్న దుఃఖము, తల మీద భారము ఎవరో దింపేసినట్టు అయిపోతుంది. అలాగే ఈ తల్లికి ఏమైంది, కూతురు పెళ్లి కుదిరింది అనగానే తేలికైపోయింది. కానీ ఆల్రెడీ శరీరం పాడైపోయిందిగా, రోగానికి గురైందిగా. కొద్ది రోజుల్లో తగ్గవచ్చు, లేక తగ్గక పోవచ్చు. ఎందుకంటే ముదిరిందనుకోండి రోగం, అంత త్వరగా తగ్గదనమాట. కాబట్టి పెళ్లి కుదిరింది, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆవిడ బెంగ క్షణాల్లో పోయింది. మానసిక బాధ క్షణంలో పోయింది. మానసిక బాధ అంతే కదండి, క్షణంలో ఎగిరిపోతుందన్నమాట. శరీర రోగం తగ్గటానికి కొంత సమయం పడుతుంది. రోగం బాగా ఉంటే అసలు తగ్గపోవచ్చు కూడా. అప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటి? శరీర బాధలు యథాపూర్వంగానే ఉన్న శరీర బాధకు అతీతంగా ఒక మానసిక ఆనందాన్ని పొందింది. చూడండి, లౌకికంగానే ఇలా ఉన్న ఆనందము ఎంత రిలాక్స్ అయిపోద్ది. అదే ఆధ్యాత్మిక ఆనందం అయితే ఇంక చెప్పడానికే లేదనమాట. అది ఎవర ఎవరికి కలిగే వారి ఆనందం ద్వారానే తెలుసుకుంటాం అన్నమాట. ఆ ఆనందంలో శరీర బాధ అస్సలు లేనట్ట, చాలా తగ్గిపోయినట్లు అనుభూతి చెందిద్ది. అప్పుడు పడే బాధ అంతెందుకండి, మనకు బాలేదు, ఏదో ఆపరేషన్ జరిగింది, ఎవరో వచ్చారు పలకరించడానికి. మామూలుగా అయితే అబ్బా ఈ నొప్పి ఆ నొప్పి అని అల్లాడిపోతూ ఉంటాం. ఎవరైనా రాగానే మొహంలో వెలుగొస్తది. వాళ్ళు ఉన్న గంట సేపు అసలు మనల్ని మనం మర్చిపోతాం. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, బాధనంతా పక్కన పెట్టి కబుర్లు చెప్తుంటాం కదా. అంటే ఏమని అర్థం, అప్పుడు దాకా ఉన్న నొప్పులు ఏమైనట్టు? అంటే మానసికంగా ఉత్సాహంగా ఉంటే దేన్నైనా మనం భరించగలం అన్నమాట. మానసిక దృఢత్వం అన్నిటికీ అవసరం అన్నమాట. కాబట్టి ఆ ఆనందంలో శరీర బాధ అసలు లేనట్టు, చాలా తగ్గిపోయినట్లు అనుభూతి పొందింది. ఇది శరీరానికి అతీతమైన మానసిక ఆనందం. ఈ శరీరానికి అతీతంగా మనసు పొందే ఆనందం అన్నమాట. శరీర బాధలు పోకుండానే అతీతమైన ఆనందాన్ని మనసులో అనుభవించవచ్చని ఈ ఉదాహరణ చెప్తుంది. అంతే కదండి. శరీరంతో సంబంధం లేకుండా మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. అంటే శరీరం చేసే పనులతో సంబంధం లేకుండే మన వికారాలన్నీ దేంతో కలుగుతున్నాయండి? సూక్ష్మంలోనే కలుగుతున్నాయి, మనసు వల్లనే కలుగుతున్నాయి. కాబట్టి దీన్ని మనం ఆపుకోవచ్చు కదా. చేసేసి మంది కాదనుకోవచ్చు కదా. అట్లా మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. అట్లాగే శరీర బాధలు, మానసిక బాధలు అట్లాగే ఉన్న వాటికి అతీతమైన సాక్షి హాయిగా పొందవచ్చు. అట్లాగే మనకు దుఃఖం కలుగుతుందేంటి? ఎంత ఎంతైనా అది కంట్రోల్ అవ్వట్లేదేంటి? నేను సాక్షిని కదా, దీనికి అతీతంగా ఉన్నాను కదా. ఓహో, దేహం బాధపడుతుందా అనుకున్నప్పుడు ఒక ఊరట కలిగిద్దనమాట. ఎవరో వచ్చి మనల్ని ఓదార్చినప్పుడు ఎలా ఊరట కలిగిద్దో, మన సాక్షిభావం కూడా మనకు ఊరటనిస్తదండి. దుఃఖం దుఃఖంగానే ఉంటది. దాన్ని మించిన ఆనందం మనకుంటదనమాట. అప్పుడు ఇది పక్కకెళ్తదనమాట. అట్లా సాధన చేయాలండి. కాబట్టి ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఒక్క 2, 3 సందర్భాల్లో దీన్ని మనం పట్టుకోగలిగితే ఇంకా అది సాధారణం అయిపోతుందనమాట.
ఇది శరీర మానసిక స్థాయిలకు అతీతమైన ఆధ్యాత్మిక ఆనందం. ఈ ఆధ్యాత్మిక సాధకులకు తెలుస్తుంది. ఈ మార్గంలో సాధన చేసేవారు చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు కొద్ది క్షణాలైన అటువంటి స్థితిని అనుభవించి ఉంటారు. చాలా సందర్భాల్లో సాక్షిగానే ఉంటాం కదా. అప్పుడు ఆనందం రుచి చూసుంటాం కదా. మరి మళ్ళీ ఎందుకు మనం ఆగిపోతున్నాం అన్నది మనమే ప్రయత్నం చేయాలన్నమాట. అది నిరంతరం కొనసాగితే బ్రహ్మాదుల స్థితియే. దాన్నే పట్టుకుని మనం ప్రయత్నం చేస్తుంటే అప్రయత్నంగా గుర్తొస్తుంది అనమాట. వ్యవహారానికి ముందే నువ్వు సాక్షివి, జరగబోయేదానికి నీకు ఏమీ సంబంధం లేదు, నువ్వు అంటించుకునేది కాదు, దాని రిజల్ట్ ఏదైనా కానీ నీకు సంబంధం లేదు కాబట్టి నువ్వు బాధపడక్కర్లేదు, సుఖపడక్కర్లేదు మనకి ఆ స్ఫురించింది అనుకోండి, అప్పుడు మనం క్యాజువల్ గా చేసేయగలుగుతాం అనమాట. అట్లా మనకి జాగ్రత్తగా సాధన చేయాలని చెప్తున్నారు అనమాట. శిష్యుడు అడుగుతున్నాడు, స్వామి సాక్షి భావన గుర్తుకు వస్తే హాయి కలుగుతుంది అంటున్నారు, సరే సుఖదుఖాలు సుడిగుండంలో కొట్టుకుంటున్న సమయంలో సాక్షి భావనే గుర్తురాదు, అప్పుడు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. అజ్ఞానిలాగా సుఖదుఖాలు అనుభవించడమే పరిస్థితి. అంటే ఏంటి, సుఖదుఖాలు వస్తున్నాయి అంటే అజ్ఞానిలాగా అడవాల్సిందే, సాక్షిత్వం నిజంగా లేదు, నోటి మాటే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి మన సాధన ప్రయోజనం ఏంటి, మరి సాధనాన్ని ప్రయోజనం ఏంటి అంటే ఇది మనకేనండి. మరి మనం సాధన అనుకుంటున్నాం, నిజమైన సాధన చేస్తున్నామా లేదా అని మనం ధ్యానం దగ్గర గాని, ప్రాణాయామం దగ్గర గాని, ఓంకారాల దగ్గర గాని, ఇక్కడ సాక్షిత్వం దగ్గర గాని మనము చూసుకోవాల్సిందే అన్నమాట. గుర్తు లేనప్పుడు ఏమీ చేయలేము, అసలు గుర్తే లేకుండా వ్యవహరించేస్తాం అన్నమాట. గుర్తు వచ్చినప్పుడు ఉపయోగించడమే మన సాధనకు ప్రయోజనం. అయితే ఏం చేస్తాం, నీకు గుర్తు వచ్చినప్పుడు సాక్షిగా ఉండు, లేకపోతే జీవుడుగా ఉండు అని చెప్తున్నారు అనమాట. ఎవరైనా చెప్పేది అదే. అయితే కొందరికి బీపీ, అప్పుడప్పుడు తలనొప్పి వంటి రోగాలు వదలకుండా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో బాధ ఉంటది, తప్పదు. దానికి మందు ఏమిటో కూడా వాళ్ళకి తెలుసు, కానీ వేసుకోకపోవచ్చు. కాసేపు అనుభవించిన తర్వాత వేసుకుందాం అనిపించవచ్చు, వేసుకుంటే ఉపశమనం వస్తుంది. సహజంగా మనం చేసే పనులన్నీ ఇవే అండి. తగ్గపోతే వేసుకుందాంలే, ముదిరేదాకా కూర్చుంటాం అనమాట. ఏ రోగమైనా, ఏ తలనొప్పి అయినా ఇన్ని బాధలు ఎందుకు పడాలి, ఒక టాబ్లెట్ వేసుకుంటే దానికి మళ్ళీ చాలా స్టోరీ చెప్తాం. అనవసరంగా మందులు వాడకూడదు, పెయిన్ కిల్లర్స్ అసలు వాడకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అది ఇది అని అనమాట. ఇలాగే మనకి సాక్షిత్వం కూడా ఇలాగే జరిగిద్ది అనమాట. అట్లాగే దుఃఖం అంటే ఒక రోగం, సాక్షి భావన మందు. ముందు ముందు చేసిన సాధన మందు ఇంట్లో ఉంచుకోవటం లాంటిది. ముందు మందు వేసుకోవాలనిపించడం అంటే సాక్షిభావం గుర్తుకు రావటం అనమాట. కనుక అవసరమైన సమయంలో గుర్తుకు రావటం అనే పరిస్థితి వచ్చే వరకు సాధన ప్రయత్నించి పట్టుదలతో చేయాలి. సాధన ఏం చేయాలండి, అవసరానికి ముందే మనకు గుర్తు రావాలన్నమాట. సగం అయిపోయిన తర్వాత గుర్తు రావటం అలాంటివన్నీ చేయకూడదు. మనకి ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే మనం జ్వరం టాబ్లెట్లు, జలుబు టాబ్లెట్లు ఎలా ఇంట్లో పెట్టుకుంటాం. అయితే ఇవాళ తగ్గపోతే రేపు వేసుకుంటానులే, అది తగ్గదని మనకి తెలుసు. అంటే మనకి తెచ్చిపెట్టుకున్నా కూడా వేసుకోవటానికి బాధనమాట. అంటే మనం జాగ్రత్త పడటం, రాగానే వేసుకోవాలి అంటే మనము మరింత సాధన చేయాలి, మరింతగా గుర్తుకు రావాలి అంటే మరింత సాధన చేయాలి. కాబట్టి ప్రయత్నించి పట్టుదలతో చేసినట్లయితే మనము సాక్షిత్వం ముందుగానే పెట్టి తర్వాత వ్యవహరిస్తాం అనమాట. గుర్తు వచ్చిన సమయంలో నేను సాక్షిని అనుకున్న దుఃఖం ఆగకుండా వస్తుంది అని అడుగుతున్నాడు. మందు వేసుకున్న బాధ తగ్గలేదంటే మందు సరైనదో కాదో, సరైన మోతాదు శక్తి లేదేమో అని అనుమానిస్తాము. అట్లాగే సాక్షి భావన పెట్టినా ఇంకా దుఃఖమే అనిపిస్తారు, సాక్షి భావం ఇంకా దృఢపడలేదని అనుమానించాలి. మందు వేసుకున్నా తగ్గట్లేదంటే డాక్టర్ని మార్చేస్తామంటే ఆ మందుకి అంత పవర్ లేదేమో, అదంత పనిచేయట్లేదేమో అని. అట్లాగే సాక్షి భావన కూడా మనకి, నేను సాక్షిని అనుకుంటున్నా మనకి దుఃఖం వస్తుంది అంటే దుఃఖాన్ని గుర్తిస్తున్నాం. దుఃఖం వచ్చినా కూడా సాక్షిగా ఉండొచ్చు, కానీ మనం గుర్తిస్తున్నాము అంటే అంటే అది ఇంకా పవర్ లేదనమాట. మన సాక్షిత్వంలో పవర్ లేదు. జాగ్రత్తగా మనము ఇంకొంచెం సాధన చేయాలి. అప్పుడేం చేయాలి, దృఢపడే ప్రయత్నం చేయాలి. అంటే గురువు, శాస్త్రం, ఇతర సాధకుల సహాయంతో తన సాధనలో ఏమైనా లోపం ఉందా అని తెలుసుకోవాలి. తాను ఏ విధంగా సాక్షి స్వరూపము, అసంగము, అకర్తయో, శుద్ధ చైతన్యము మళ్ళీ మళ్ళీ శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి, పరిశీలించి చూడాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. ఆ చెప్పిన వాక్యం గురించి మనం ఆలోచించాలి, విచారణ చేయాలి, నా జీవితానికి నేను ఎలా అప్లై చేయాలి అని.
అలా పరిశీలించి చూసుకొని, అంటే విచారణ చేసి చూసుకొని మనము రెడీగా పెట్టుకుంటే వ్యవహరించేటప్పుడు ముందుగానే మనకి స్ఫురిస్తుంది అనమాట. అందుకే గురువు, శాస్త్రం, ఇతర సాధకుల సహాయం అవసరం అనమాట. ఎంతకీ మనకి తగ్గట్లేదు అనుకోండి, అంటే సూక్ష్మత మనకి అనేటప్పటికీ అంత క్లారిటీ రాదండి. అందుకని వేరే వాళ్ళతో డిస్కస్ చేసి, ఈ పరిస్థితుల్లో నేను ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇంకా దాటలేకపోతున్నాను, నేను చాలా ప్రయత్నించాను అయినా నాకు తగ్గట్లేదు అంటే కంపల్సరీ తోటి సాధకుల్ని అడగాల్సిందే అన్నమాట. సాక్షిభావం రాగానే దుఃఖం తగ్గిపోయి కలిగితే దృఢపడినట్లేనా? మనకి ఆ భావం రాగానే మనకి దుఃఖం తగ్గిపోద్దా అని శిష్యుడు అడుగుతున్నారు అనమాట. అవును, దృఢపడినట్లే. రోగానికి మందేమిటో తెలిసి వేసుకున్న వెంటనే అది పనిచేస్తుంది అంటే తనకు తానే వైద్యుడైనట్లు. ఈ మందు మనకి సరిపోవటం లేదు అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఇంకొకటి ట్రై చేస్తాం. అంటే ఏంటి? మనమే డిసైడ్ అయిపోయాం అనమాట, ఇది మనకి సరిపోవట్లేదు అని. అట్లా సాక్షిభావన మనం అయినా దుఃఖం వస్తుంది, అయినా సంతోషం తెలుస్తుంది అని మనకు అనిపించినప్పుడు ఏం చేయాలి మనము? మనకి మనమే వైద్యుల్లాగా నిర్ణయించుకోవాలి. మన సాధన కూడా అండి చెప్పడం వరకే స్వామివారి ధర్మం అండి. ఎన్నో రకాలుగా చెప్తున్నారు. మన భుజం మనమే తట్టుకోవాలన్నమాట. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. ఈ జన్మ అయిపోతుంది గదా! ఇప్పటికే చాలా వయసు అయిపోయిందిగా, ఇప్పటికే లేట్‌గా తెలిసింది గదా! నా ప్రయత్నం నేను కొనసాగించాలి. ఆయన ధర్మం ఆయన చెప్పేస్తున్నారు. మనం ఎంతవరకు నడుస్తున్నాం? ఎంతవరకు పాటిస్తున్నాం? మనం ఇంకా ఎందుకు దాటలేకపోతున్నాం? ఇది దాటడం అసాధ్యం కాదు గదా! మన చాలా మంది సాధకులు ముందు వెళ్ళిపోయారు గదా! మంచి స్థితిలో ఉన్నారు గదా! వారికి మనకి తేడా ఏంటి? అంటే వాళ్ళ ప్రయత్నం నిరంతరంగా ఉంది. మనమేమో చక్కగా అప్పుడప్పుడు కాలక్షేపంలా చేస్తున్నాం. అది ఒప్పుకోవాలండి. మన మనసుకి మనమే సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పో, రైటో మన మనసుకి తెలుసండి పైకి బుకాయించిన. అట్లాగే సాధన మనం ఎంత చేస్తున్నామో, ఎంత గొప్పగా చేస్తున్నాం అనేది మనమే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నప్పుడు మనకే ప్రోత్సహించాలి. అయ్యో! ఈ జన్మని వ్యర్థం చేసుకుంటున్నానే, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకుంటే బాగుంటదిగా, నెక్స్ట్ జన్మ ఎలాంటి జన్మ వస్తుందో తెలియదు కదా. ఎందుకంటే సంచితం నుంచి పిడికెడు వస్తది. అనేక జన్మల పూర్వం వస్తది. మనం ఏం చేయలేము. అంటే చూడండి ఎట్లా మనకి మొన్న ఒక వీడియో కూడా చూసాం గదా! 100 సంవత్సరాల నుంచి గొప్పగా బతికిన భీష్ముడు అంపశయ్య మీదున్నాడు. బాధపడితే 101 జన్మలో, అంతకుముందు జన్మలో చేసిన పొరపాటు వలన ఈ జన్మలో కలిగింది. అట్లాగే మనకి ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో జన్మల తర్వాత రావచ్చు. చక్కగా సాధన చేసుకుంటున్నాం. ఈ జన్మలో సద్గురువున్నారు, శరీరిగా దొరికారు. మనం ఆ శరీరం గుర్తించడానికి అలవాటు పడ్డాము. ఇంత సాధన చేస్తున్నాము. ఒక్క మెట్టు ఎక్కపోతే అండి ఈ జన్మ వృధా అన్నమాట. మళ్ళీ మొదటి నుంచి సాధన చేయాల్సిందే. ఒక్క మెట్టు కనీసం అంటే సాక్షిత్వం నిలుపుకున్నా. లేకపోతే నేను నేను కాదు. ఈ నామరూపాత్మకమైన నేను కాదని నాకు నేను తెలియబడినా. ఒక్క మెట్టుంటే అండి మనం మళ్ళీ జన్మలో సాధనకు అనుకూలమైన ఫ్యామిలీస్‌లో పుడతామండి. ఆల్రెడీ సద్గురువు ఉన్న తర్వాత మన ప్రయత్న లోపం లేకుండా మనం చేస్తే 3-5 జన్మలలో మనము ముక్తులమవుతాం అన్నమాట. ఇన్ని అవకాశాలు ఉండి, అలాగే మనము ఇంకా చెప్తామండి. ఎంత క్లారిటీ వస్తే అంత బ్రెయిన్‌లో మనకి జీవభావం పోతుందండి. ఇప్పుడు ఎందుకు స్వామివారు పరిప్రశ్న అలవాటు చేశారంటే, తెలియంది అడిగి అడిగి తెలుసుకుందాం. ఏంటంటే క్లారిటీ వస్తుంది. అంతకుముందు సాక్షిగా ఉంటే అంటే ఒకటో రెండో వాక్యాలు తెలుసు. మరి మనకి ఇన్ని రకాలుగా ఎగ్జాంపుల్స్‌తో చెప్తున్నారు. మనకి ఆల్రెడీ క్లారిటీ వస్తుందిగా మనం చేసే దాంట్లో మనం ఎక్కడ ఉన్నామో, మనం ఎలా సాధన చేస్తున్నామో అన్నది. అట్లా మనకి సబ్జెక్ట్ ఎంత క్లారిటీగా తెలిస్తే అంత ముక్తులం అన్నమాట. బోధ కూడా మనకి బోధ, ఉపరతి మనకి సాక్షాత్కారాన్ని ఇస్తాయి అన్నమాట. నిత్య సంతృప్తి కూడా అంతే కదా! అట్లా అన్నా అలవాటు చేసుకోవచ్చు. ఇలా అన్నా తెలుసుకుందాం. ఇన్ని బోధలు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు చదివితే గాని అందదండి మనకి. అలాంటిది మరి స్వామివారు మనకెన్నో చెప్పారు. స్వామివారిదే గదా మనం చూసుకుంటున్నాము. ఇలా క్లారిటీ వచ్చినా గూడా మనం ముక్తులమేనండి. అందుకే శ్రద్ధగా వినాలి. డౌట్ ఉంటే మీరు నా పర్సనల్ నంబర్ తెలుసు గదా! మీరు వాట్సాప్ చేసి మెసేజ్ చేసినా సరిపోతుందండి. క్లారిటీ కావాలంటే అడిగి అడిగి తెలుసుకోవాలన్నమాట. అడిగి అడిగి తెలుసుకోవటం వలన అర్థమవుతుంది. అంటే శ్రవణం అంటే విని ఊరుకోవటం కాదండి.
అడిగి అడిగి తెలుసుకుంటే అర్థమైనట్లు అనమాట. అంటే చిన్న డౌట్ కూడా మనకు ఉండకూడదు అనమాట. ఆ అర్థమైంది అనుకోండి, మననంలోకి వెళ్తాం. మననం అంటే ఏంటి? తిరిగి దాని గురించి విచారణ చేస్తాము, మన జీవితానికి అప్లై చేయటం. మననం అంటే కార్యశీలత అనమాట, అప్లై చేయటం అనమాట. ఎప్పుడైతే అప్లై చేస్తామో ఒక్క ఇన్సిడెంట్ దగ్గర మనకు అనుభవం కలిగిందండి, నేను సాక్షిగా ఉన్నాను అని దృఢంగా మనకి అనిపించిందండి. దాని గుర్తేమన్నారు? మళ్ళీ అనిపించకపోవచ్చు, మనం సంతోషంగానే ఉంటాము, తెలియని ఆనందం మనకు కలిగింది. అప్పుడు నిధిధ్యాసనకి వెళ్ళిపోయింది. నిధ్యాసనకి వెళ్ళిపోతే ఎప్పుడైతే నిధ్యాసనకి చేరుకుంటుందో ఇంక సాధన మనకి అప్రయత్నంగానే జరిగిపోతుంది అనమాట. అప్పుడు కలిగేదే సమాధి స్థితి అంటారు అనమాట. అంటే సమాధి స్థితి అంటే మనం కూర్చొని 3 గంటలు లేవకుండా ఉండాలి అని కాదండి. నిశ్చలత, కదలని స్థితి అనమాట. సమధి, బుద్ధి సమస్థితిలోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడులాగా అటు ఇటు పరుగులు తీరు, పూర్వ జ్ఞాపకాలు, పూర్వ రిజల్ట్ని బట్టి మనకి డెసిషన్స్ ఇవ్వదన్నమాట. అర్థమవుతుందండి? అట్లా మనకి సింప్లిఫై చేసి తెలుసుకోవడం వస్తదనమాట. కష్టంగా అనిపించేది ఇప్పుడు తేలిగ్గా అనిపిస్తదనమాట. అందుకోసం మనము సద్గ్రంథ పఠనం అనేది కంపల్సరీ చెయ్యాలండి. సత్సంగం అనేది ఉండాల్సిందే. డౌట్ మనసులో ఉంచుకోకుండా క్లారిఫై చేసుకోవాల్సిందే. అప్పుడే మనకి సమాధి స్థితి అన్నమాట, కదలని స్థితి వస్తది. ఇంతే స్టేబుల్‌గా చేస్తాం అన్నమాట. కాన్ఫిడెంట్‌గా చేస్తాం అన్నమాట. ఏదైనా ఒక పని చూడండి, చదువైనా, ఎగ్జామ్‌కెళ్ళా కాన్ఫిడెంట్‌గా ఎళ్ళటం వేరు డౌట్‌ఫుల్‌గా చేయటం వేరు. వంటలు చేసేటప్పుడు, పిండి వంటలు అవి చేసేటప్పుడు కూడా చూడండి, ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తారు పెద్దవాళ్ళు. అదే కొత్తగా నేర్చుకుంటే డౌట్‌గా ఉంటదనమాట. అందుకని పరిప్రశ్న అనేది మనకి స్వామివారు ఏర్పాటు చేశారండి. అది మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనమాట. ఇట్లా దృఢపడే ప్రయత్నం చేయాలి అంటే గురువు, శాస్త్రం, ఇతర సాధకుల సహాయం అవసరం. సాక్షిభావం రాగానే దుఃఖం తగ్గి హాయి కలిగితే దృఢపడినట్లేనా? అవును, దృఢపడినట్లే. రోగానికి మందేమిటో తెలిసి వేసుకున్న వెంటనే అది పనిచేస్తుంది. అంటే తనకు తానే వైద్యుడైనట్లు. అట్లాగే సాక్షిభావం. గుర్తు వచ్చి వెంటనే హాయితోస్తే తనకి తానే గురువైనట్లు. గురుతే గురువు. గురువు ఎక్కడో లేరు, సర్వవ్యాపకంగా ఉన్నాడు. సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు మనలో కూడా ఉన్నట్లే కదండి. మనలోంచే స్ఫురింపజేస్తదనమాట. ఆ పట్టుదల, ఆ ప్రయత్నం మనకుంటే అండి, మనకే తోస్తదనమాట. అప్పుడు అవునా కాదా అని గురువుతో మనం క్లారిఫై చేసుకోవచ్చనమాట. ఇట్లా మనము పట్టుదలే లోపమని మనం గ్రహించాలనమాట. గుర్తు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ, సమస్య అసలు గుర్తుకు రాకపోవటమే. శిష్యుడేమంటున్నారంటే, గుర్తొచ్చినప్పుడు నేను సాక్షిగానే ఉంటున్నాను. సమస్య ఏంటంటే ఎప్పుడు మర్చిపోతున్నానో నాకే తెలియట్లేదు. అసలు గుర్తే రాదు ఆ సమయానికి అంటున్నాడనమాట. ఎంతో సేపు మునిగిపోయిన తర్వాత, రాగద్వేషాలు, సుఖదుఖాల్లో కొట్టుమిట్టాడిన తర్వాత, కొన్ని గంటల తర్వాతో, కొన్ని రోజుల తర్వాతో గుర్తుకొస్తుంది. దీన్నేమంటారు? కొన్ని రోజులు ఎందుకు పట్టిద్దండి? మనం ఏదో ఫంక్షన్‌కెళ్ళాం, 4 రోజులు ఉండొచ్చాము. ఆ 4 రోజులు అసలు సాక్షిత్వమే గుర్తురాదు, అసలు ఆత్మస్వరూపమే గుర్తురాదు, అసలు సత్సంగమే గుర్తురాదు. ఒకరోజు కొంచెం ఇబ్బంది పడతాము, ఇంకంతే ఇన్వాల్వ్ అయిపోతాం. అలాంటప్పుడు ఏం చేయాలని శిష్యుడు అడుగుతున్నాడనమాట. ఏమీ నష్టం లేదంటాము. పర్వాలేదు, ఇంక మర్చిపోతే ఏం పర్వాలేదు, నష్టమేమీ లేదు. దుఃఖాన్ని అనుభవించిన సమయం వెళ్ళిపోయింది. అయిపోయింది గదా! ఏదో జరిగిపోయింది గదా! అంటాం చూడండి. పెద్దల వాక్యాలు చూడండి, తరిచి చూస్తే అన్నీ తత్వంగానే ఉంటాయి. అది జరిగిపోయింది కదా! ఇకనైనా మంచిగా ఉండు, ఇకనైనా బావుండు, ఇకనైనా జాగ్రత్తగా ఉండు అంటాం గదా! అలాగే ఇక్కడ సాక్షిత్వంలో గూడా అన్నమాట. అప్పుడు ఎందుకు దుఃఖించాను అని ఇప్పుడు మరో కొత్త బాధ. అంటే మనల్ని మనమే సర్ప్లస్ చేసుకుంటున్నాం అనమాట, తగ్గించుకుంటున్నాం అనమాట. అనవసరంగా సాక్షిత్వం నుంచి బయటకొచ్చేస్తున్నట్టు లెక్క. సమస్య తెచ్చుకోవద్దు. రకమైన ఆలోచన సాక్షిభావాన్ని బలహీనం చేస్తుంది. బలహీనత అనేది మనకి మనమే చేసుకుంటున్నామండి. అయితే అయిందిలే, జరిగిపోయిన వాటికి కూడా నేను సాక్షినే అనుకోమని గురువుగారే చెప్తున్నారు కదా! మనం ఎందుకు చేయట్లేదు? ఇట్లా సమస్య తెచ్చుకోవద్దు. ఈ రకమైన ఆలోచన సాక్షిభావాన్ని బలహీనం చేస్తుంది. మనం ఎప్పుడు ఇదే చేస్తామండి. అయ్యో! జారిపోయాను గురువుగారు, జారిపోయానని చెప్తూ ఉంటారు. గురువుగారు, స్వామివారు చెప్తుంటారనమాట. అమెరికా ఎళ్తారు మనోడి కోసము. అయ్యో! తాదాప్య చెందేశానండి, సంగతం చెందేశానండి. పోనీ తర్వాత గుర్తించావు గదా! గుర్తించిన తర్వాత సాక్షి అనుకోవచ్చుగా, ఇంత బాధపడే బదులు. అట్లా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి మన సాధనమాట. ఇందాక జరిగిందంతా గంటలు కానీ, రోజులు కానీ మాయ మాత్రం. అంతా మాయ మాత్రమే. మాయలా జరిగిపోయింది, జరగనీయండి.
నేను మటుకి అంటించుకొని నేను చైతన్యాన్ని కదా, నేను ప్రకాశాన్ని కదా, నేను ఆత్మని కదా, నేను సాక్షిని కదా, ఇట్లా అనుకున్నప్పుడు మనకే తెలియని రిలీఫ్ ఉంటుందండి. ఆ బాధపడే బాధని పెంచుకునే కన్నా ఇలా అనుకుంటంలో ప్రోత్సాహం ఉంటది కదా, ఉత్సాహం ఉంటది కదా. నిజంగా సాక్షిత్వం లేకపోయినా రెండోసారి జాగ్రత్త పడతాం అనమాట. సంకల్పం మాత్రం నేను సాక్షిని, అప్పుడు ఇప్పుడు సాక్షిని అని దృఢంగా విశ్వాసంగా అనుకోగలిగితే అంతకు ముందు జరిగిన వ్యవహారం మునిగిపోవటం తాలూకు సంస్కారాలు వేయించబడ్డాయి. వేయించబడితే ఏమైంది, తిరిగి అనిపించవు అనమాట, మొలకెత్తవు అనమాట. దృఢంగా అనుకోవాలి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, నేను సాక్షిని, అదంతా జరిగిపోయింది, ఇప్పుడు లేదు, నేను సాక్షిని, వాటికి కూడా నేను సాక్షిని, జరిగిపోయిన దానికి కూడా నేను సాక్షిని అనేటప్పటికి ఎంత దృఢంగా అనుకుంటే అంత బలంగా వేయించినట్టు. వేయించినప్పుడు విత్తనాలు మొలకెత్తవు. మొలకెత్తు అన్నప్పుడు మళ్ళీ మనకి అనిపించదు అనమాట, ఆ పని మళ్ళీ చేయాలి అనిపించదు. అట్లాగే ఆ కోరిక అనేది మళ్ళీ ఉదయించదు అనమాట. ఇట్లా ఇక్కడ ముఖ్యంగా నొక్కి చెప్పవలసింది ఏమంటే, గుర్తుకు వచ్చినప్పుడు పై పై మాటలు జపంలా సంకల్పాలు పెట్టుకుంటే ప్రయోజనం తక్కువ. ఏదో అయిపోయింది, ఏదో అయిపోయిందిలే, నేను సాక్ష్యంలే అంటే అక్కడే తెలిసిపోతుంది. మనకి దృఢంగా అనుకోవాలి, బలంగా అనుకోవాలన్నమాట. అంటే బలంగా అనుకోవాలంటే మన సాధన ఉండాలన్నమాట. ఎంతో కొంత సాధన చేస్తుంటే దాన్ని బలపరుచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ప్రయోజనం ఉంటుంది కానీ తక్కువ, కొంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి రిలీఫ్ అవుతాం. పూర్తిగా మళ్ళీ ఆ కోరిక నుంచి బయటపడలేదని అర్థం అనమాట. ఆ వాసనలు ఇంకా ఉంటాయి అనమాట. ఏదో టైంలో చేయాలనిపించటమో తినాలనిపించటమో అలాంటివి జరుగుతాయి అనమాట. దృఢమైన విశ్వాసంతో నాకేమీ అంటలేదు, నేను అంతకు ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు అట్లాగే ఉన్నాను అని గాఢమైన భావం కలగాలి. బలహీనం పనికిరాదు, ఎప్పుడూ పనికిరాదండి. బాహ్యంగా అయినా కూడా పనికిరాదు. బలహీన మనస్సు వలన మనకే చేయటనమాట. చేయవలసింది చేయలేకపోతాం, చెప్పవలసింది చెప్పలేకపోతాం. ఎన్నో అనర్థాలకి దారితీస్తూ ఉంటది అనమాట. ఎప్పుడు దృఢంగా ఉండాలి. భగవంతుడు ఉన్నాడు, నాకేంటి, ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. మనం ఒక సామాన్యమైన వ్యక్తి మీద డిపెండ్ అయ్యే బదులు భగవంతుడి మీద ఆల్రెడీ రాసేసాడు ఆయన. మన మనసే ఊగిసలాట అనమాట. ఆల్రెడీ జరగవలసిందే జరిగిద్ది, ఆయనే ఉన్నాడు. ఈ మాట అనుకోవటం వలన జరిగేది జరగక మానేదండి, అదే డ్యామేజ్ అయ్యిద్ది. కానీ మన మనసు బలహీన పడదుగా, ధైర్యంగా ఉంటాంగా. ఎవరున్నా లేకపోయినా నాకు భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం. ఆ ధైర్యం వేరు కదా. అయ్యో నాకెవరు లేరు, నన్ను అందరూ వదిలేస్తున్నారు, నన్ను అందరూ అంటున్నారంటే కృంగిపోతాం. శారీరకంగాను మానసికంగాను బలహీనమైపోతాం. ఇంకప్పుడు సాక్షి ఎక్కడ గుర్తొస్తాడు. ఈ నిత్య జీవితంలో అందరికీ ఆల్మోస్ట్ ఆల్ 100% అందరికీ ఎక్కడో చోట ఈ అనుభవాలు కలుగుతాయండి. ఈ అనుభవాల నుంచే మనం బయటపడాలన్నమాట. మన మనసుని దృఢం చేసుకోవటం, సింహ హృదయం అంటే ఇదే అన్నమాట. ఇలా మన సాధనని జాగ్రత్తగా చేసుకోవచ్చండి. దృఢమైన విశ్వాసంతో నాకేమీ అంటలేదు, నేను అంతకు ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అని గాఢమైన భావం కలగాలి. బలహీనం పనికిరాదు, అయ్యో అయ్యో అనే బలహీనత పిరికితనం పనికిరాదు. పిరికితనంతో ఏమీ చేయలేమండి. ఏమైద్దండి, మహా అయితే ఇంకో 2 మాటలు పడతాం ధైర్యంగా ఉంటే. ఇంకైతే ఇంకేం జరిగిద్ది, అంతకన్నా డ్యామేజ్ జరగదు. అదేమి మరణంతో సమానం కాదుగా. ఓకే, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి మరణం కూడా ఓకే, పోతే పోనీకుండా కొత్తకుండా వస్తుంది అన్నప్పుడు ఇంకా దేనికి పిరుకుతాను, దేనికి బలహీనత. ధైర్యంగా ఉంటాం అన్నమాట. చాలా ధైర్యంగా ఉండొచ్చండి చాలా విషయాలు. మనం అదే మనల్ని దారి చూపిస్తుంది అనమాట. ఇట్లా అయ్యా అంతటి విశ్వాసం ఎట్లా కలుగుతుంది మళ్ళీ అడుగుతున్నారు అనమాట. మొదట గురువు నందు శాస్త్రం నందు విశ్వాసం కలుగుతుంది. ముందు గురువు మీద విశ్వాసం ఉండాలండి. ఆయన చెప్పింది కరెక్ట్, ఆయన 100% కరెక్టే చెప్తారు. మన మేలు కోసే చెప్తారు, ఆయనకి ఏమీ అవసరం లేదు. ప్రపంచాన్ని ఉద్ధరించడానికే వారు పుట్టారు. వారు మన కోసమే, మనల్ని ఉద్ధరించడానికే ఆయన ప్రయత్నం చేస్తున్నారు అన్నది విశ్వాసం ఉండాలి. అలాగే శాస్త్రం కూడా అందరూ సిద్ధ పురుషుల చేత వారి అనుభవాల రూపంలో అనేక సంస్కారాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ సంస్కారం కలిగిన వాళ్ళకి ఎక్కడ కనువిప్పు కలిగిద్దో అని ఇన్ని గ్రంథాలు వచ్చాయి. మనకు కూడా అంతేనండి. ఇప్పుడు మనం చదువుతున్నాం అనుకోండి, మనకి ఆత్మ గురించే కదా, ప్రకాశం గురించే కదా, ఎప్పుడు ఇదే ఏంటి అనుకున్నాం అనుకోండి, అక్కడికి ఆగిపోతాం అనమాట. మనం అంటాం
ఏ టైంలో విన్నానో కానీ ఆ మాట నాకు బాగా పనిచేసింది, నా లైఫ్నే మార్చేసింది అంటాం. అట్లా మనము సత్సంగంలో వినగా వినగా ఆ టైం అనేది చూడండి, కాలము కర్మము కాలము ఒక పిన్ మీదకి వచ్చినప్పుడే మనకి ముక్తి లభిస్తుంది అంటారు. ఏమో ఆ టైం ఆ క్షణంలో మనకి రోజు వినే ఓడైనా మనకు కనువిప్పు కలిగిద్దేమో. అవును నేను ఆత్మనే అని కనరెప్పపాటని ఎందుకు అన్నారండి? వింటూ వింటూనే మనం దాటేయచ్చు అనమాట. అవును కదా అని బలంగా అనిపించింది అనుకోండి, ముక్తులమేగా. అందుకోసమే సత్సంగం అనమాట. ఏమీ లేదు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఈ ఆత్మ ఈ బ్రహ్మమేనండి. ఈ సాక్షిత్వమే ఏ సాధనలు ఉంటాయి. కానీ ఎందుకు అంటే మనకి వినే టైం అనగా వినగా వినగా నాటుకుని నాటుకుని ఇప్పుడైనా అంతే కదా, ఇంత పెద్ద బండరాయిని పగలగొట్టాలనుకో ఒక్క దెబ్బకి పగిలిద్దా? పగలదే కదా. కొట్టి 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 ఒకానొక దెబ్బ దగ్గర బద్దలైంది. అలాగే మన బుర్ర కూడా అంతే అన్నమాట. ఇట్లా మనకి అయ్యో అనే బలహీనత పిరికితనము వద్దే వద్దని చెప్తున్నారు అనమాట. విశ్వాసం ఎలా కలిగిద్దంటే గురువునందు శాస్త్రాలందు విశ్వాసం కలుగుతుంది. తర్వాత తాను స్వయంగా యుక్తి తర్కము సమన్వయం. మన బుద్ధి ఎందుకు సూక్ష్మత అవ్వాలి అంటే, సూక్ష్మత ఎలా అయ్యిద్ది అండి అంటే శాస్త్రం చదువుతుంటే సూక్ష్మత పెరిగింది అనమాట. గురువు గారి వాక్యాలు విన్నప్పుడు మనకి బో బోధపడి పడనట్లు అనిపించిన ఇంకొకసారి విన్నాం అనుకోండి, అప్పుడు క్లారిటీ వస్తుంటది అనమాట. అట్లా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విన్నాం అనుకోండి, ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. అట్లా మనం తర్కం చేసుకోవచ్చు. ఇది ఇలా ఎందుకన్నారు? ఇది ఇలా అయ్యుండొచ్చా? ఇది ఇలా అయ్యుండొచ్చా? అని విచారణ అన్నమాట. మనం విచారణ అప్లై చేస్తాం అన్నమాట. అట్లా స్వయంగా యుక్తి, తర్కం, సమన్వయం. మన జీవితానికి సమన్వయం చేసుకుంటాం అన్నమాట. అవును నా జీవితానికి ఇది బాగా పనిపిస్తది. మనకి సాధనలు చూడండి చెప్పేటప్పుడు కూడా అవును ఇది నా గురించే చెప్పారు స్వామివారు అనుకుంటాము. అలా అనిపించింది అంటే అది మన జీవితంలో మన వ్యవహారం దానికి రిలేటెడ్‌గా ఉందన్నమాట. వీటితో చేసిన మననం. మననం అంటే దాని గురించే ఆలోచిస్తూ ఉంటాము. అప్పుడు నా జీవితానికి నేను ఎట్లా ఎట్లా అప్లై చేయాలి? ఎలా సమన్వయపరుచుకోవాలి? ఎలా చెయ్యాలి? అని మనము ఆలోచించగా, ఆలోచించగా ఆయా సందర్భాల్లో స్ఫురిస్తదనమాట. అప్పుడు మననం పూర్తయినట్టనమాట. మనం ఎప్పుడైతే ఆ జీవితానికి అప్లై చేస్తామో ఆ సాధనని, మననం పూర్తయినట్లనమాట. బుద్ధి స్థాయిలో విశ్వాసం కలుగుతుంది. నేను చేయగలనని నాకు నాకే విశ్వాసం కలిగిద్దనమాట. ఇప్పుడు చూడండి సాక్షిత్వం అంటే ఏదో అనేసుకున్నాం, ఏదో చేసేసాం. ఇప్పుడు మనకి విశ్వాసం కలుగుతుందిగా ఇంత చిన్న చిన్నయేనా? అయితే ఓకే. జన్మరాహిత్యం అంటే మనకి ఎంతో పెద్దది. అబ్బో! వాసనలయిపోవాలి, బంధరాహిత్యం అయిపోవాలి, దీన్ని దాటాలి, దాన్ని దాటాలి, అవస్థత్రయం దాటాలి, పంచకోశాలు నిరసించాలి, 3 శరీరాలు అమ్మో! చాలా పెద్ద స్టోరీ మనకి సాంఖ్యం తెలుసుకోవాలి దీనికన్నా ముందు. మరి అంత అవసరం లేదమ్మా. నువ్వు అప్పుడప్పుడు పడిపోతున్నా ఏం పర్వాలేదని చెప్తున్నారుగా. లాజిక్‌గా ఆలోచించండి. ఏమంటున్నారు జన్మరాహిత్యానికి? మళ్ళీ వాసనలు ఉండకూడదు. సంస్కారాలు పడకూడదు. అంటే ఆగామొద్దు. మరి సంచితంలో ఉన్న ఏమవుతాయి అంటే, నువ్వు ఎప్పుడైతే ఆగం లేకుండా జీవించావో జ్ఞానవంతంగా జీవించావు. నీ ప్రారబ్ధాన్ని నువ్వు అవుననక, కాదనక వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా నిత్య వర్తమానంలో ఉంటూ నడిపేశావు. అంటే ఇంకా ఆగామి లేదు. ఇప్పుడు ఈ జ్ఞానవంతమైన జీవితం వల్ల ఏమైంది? జ్ఞానంతో ఆ సంచితం రద్దయిపోయింది. జ్ఞానాగ్ని వలన మనకి మొత్తం సంచితం ఎన్ని లక్షల 84,00,000 జన్మలెత్తిన అందులో మళ్ళీ ఒక్కొక్కటి ఇంకా నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తారు. ఎన్ని జన్మలైనా కూడా ఈ జ్ఞానంతో రద్దు చేసుకునే కెపాసిటీ మనకుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటారనమాట. ఆ జ్ఞానం అనే అగ్ని అనేది పవిత్రమైనదండి. అగ్నితో పోలుస్తారనమాట జ్ఞానాన్ని. జ్ఞానం అంత పవిత్రమైనది ఈ సృష్టిలో మరొకటి లేనే లేదండి. అంత పవిత్రత కాబట్టే భస్మం అయిపోతుందనమాట సంచితం. అల్పమైపోతుందనమాట దాని దగ్గర. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానంగా, పరిమిత జ్ఞానంగా వ్యవహరించడం వలన పవర్ తగ్గిపోతుందనమాట. అట్లా మనం జాగ్రత్తగా తర్కంతో మనం మన నిత్య జీవితంలో మనం వ్యవహరించేట్టు లేచిన దగ్గర నుంచి ఒకరోజు నేను స్నానం ఎలా చేస్తున్నాను, నేను పొద్దున్నే బ్రషింగ్ ఎలా చేసుకుంటున్నాను, నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అబ్జర్వ్ చేసుకుందాం. చేసుకుని సాక్షిత్వం వహిద్దాం. అట్లా వంట చేసేటప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు, ముఖ్యంగా ఎవరైనా పూర్తి వ్యవహారం మాట్లాడటానికి వస్తారో అప్పుడు నేనెలా ఉండాలి? ఇట్లా మన నిత్య జీవితంలో రొటీన్‌గానే జరుగుతాయండి. ఎప్పుడో అద్భుతాలు గాని, మామూలుగా అయితే ఎప్పుడూ ఇంచుమించు ఒకటే ఉంటాయి. వాటిని మనం విచారణ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ సందర్భంలో స్ఫురిస్తది, సాక్షిగా నిలబడిపోతాం. లేకపోతే ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. ఇట్లా మనకి
మన బుద్ధి స్థాయిలో మనకే విశ్వాసం కలిగిద్ది అనమాట. ఎప్పుడైతే విచారం చేసి తర్కం చేసి సమన్వయపరుచుకుంటామో రెడీగా ఉంటాం అనమాట. రాని ఎంత పెద్దదైనా రాని, నాకేమీ కాదు, నేనేం పట్టించుకోను, అంత ధీమాగా ఉంటాం అనమాట. ఇక ఆపై నిధిధ్యాసన చేసి నిజమే అన్నిటికీ ఆధారమైంది తెలివి, సాక్షి నేను, చలనాలు ఎన్ని ఉన్నా వాటి వెనుక ఉన్న నిశ్చలం నేను అనే అనుభవం పొందితే విశ్వాసం మరింత దృఢమవుతుంది. మననం ఏమైందండి, నిధ్యాసనకి వెళ్ళిపోద్ది. నిధ్యాసనకి వెళ్ళాలి అంటే ఆ పని కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయినప్పుడు నువ్వు అనుకున్న సాక్షిత్వాన్ని నిలబెట్టుకున్నావు అనుకోండి, ఒక నిశ్చలత స్థిరంగా ఉంటాం. లేకపోతే దడదడలాడుతుంటది అనమాట, ఏమైద్దో ఏంటో అని. వచ్చిన రిజల్ట్ పట్ల మళ్ళీ సుఖం దుఃఖం మనకి ఇబ్బంది పెడుతుంటాయి అనమాట. ఆ నిశ్చలత ఒక్కసారి రుచి చూసామంటే అండి, మనమే హుషారుగా చేసేస్తాం అనమాట. అంటే ఎన్ని చలనాలు ఉన్నా ఒకవేళ లోపల ఛేదిస్తున్నా కూడా ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. జరిగితే జరగని అబ్బా, నేనైతే నాకు ఇదేం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, అది నా ప్రారంభంలో ఉంది కాబట్టి జరిగింది. ఆ ఆ నామరూపాత్మకమైన దేహం తెచ్చుకున్నది కాబట్టి అది బాధపడుతుంది. అప్పుడు ఆ నొప్పి అంత ఉండదన్నమాట. మనము మనంగా ఉంటాము. ఆ దుఃఖం అక్కడ కొనసాగుతుంటదన్నమాట. అలా మనకి నిధిధ్యాసన చేసి నిజమే అన్నిటికీ ఆధారమైన తెలివి సాక్షిని నేను. చలనాలు ఎన్ని ఉన్నా వాటి వెనుకున్న నిశ్చలం నేను. నేను అనే అనుభవం పొందితే విశ్వాసం మరింత దృఢమవుతుంది. ఇదే అసలైన విశ్వాసం. ఇది అనుభవం ద్వారా వచ్చే విశ్వాసం ఇదండి. అప్పుడు ఎవరికైనా చెప్తాం అనమాట. నువ్వు ఇలా ఉండు, ఇలా ఉంటే ఖచ్చితంగా ఇది వస్తుంది నీకు అన్నది తేల్చి చెప్పగలుగుతాం. మనమే ఇంకొకరికి చెప్పే స్థితికి వెళ్తాం అనమాట. ఇది అవ్యక్త మనసులోని విపరీత భావనను ధ్వంసం చేస్తుంది. లోపల ఎక్కడో ఉంటది కదండి ఎప్పుడు విపరీత భావన. ఏది చూడండి ముందు నెగిటివ్ ఆలోచిస్తాం. ఇది జరగదేమో, ఇది అవదేమో, ఇది ఇలా ఉందేమో, చదవలేమేమో, చేయలేమేమో, ఇట్లా అవ్యక్తంగా మన మనసులో ఉన్నది దృఢపడిపోద్ది అనమాట. దాన్ని తొలగించేస్తుంది అనమాట, రద్దు చేసి ఈ ఈ బలం మనకి పెరిగిద్ది అనమాట. అందుకే అంటారు బుద్ధి బలం కన్నా ఆత్మబలం ఉండాలని. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఈ విషయాలు ఇదివరలో చెప్పి ఉన్నాం కనుక ఇంకా వివరించనక్కర్లేదు. వీటి గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి అవసరం లేదంటున్నారు. ఇట్లా మనకి జాగ్రత్తగా మనము సాధన చేయాలండి. హరి ఓం అండి, ఇక్కడికి ఆపుతాను.